హలో అండి, నమస్తే. మా ఇంటి వంటశాలకు స్వాగతం. ఈ వీడియోలో అయితే ఈజీగా పన్నీర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియో అయితే నేను చేయలేదు. వీడియో ఎడిటింగ్, వంట అంతా మా పాపే చేసుకునింది. వాయిస్ మాత్రమే నేను ఇస్తున్నాను. మిక్సీ జార్లకి ఒక 4 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసుకొని వేసుకునింది. ఇప్పుడు దీంట్లోకి 2 పచ్చిమిరపకాయలు, ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రబ్బలు, 1 ఇంచు అల్లము వేసుకునింది. ఇప్పుడు దీంట్లోకి ఒక 7-8 జీడిపప్పులు వేసుకొనేసి 1 స్పూన్ కారం వేసుకొనేసి దీన్ని ఫైన్గా పేస్ట్ లాగా చేసుకొనింది. చూడండి, ఇంత ఫైన్గా పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండ్లీ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొనింది. ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి కొంచెం మీడియం సైజులో కట్ చేసుకున్న పన్నీర్ని వేసుకొనింది. ఈ పన్నీర్ కూడా తన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొనింది. ఈ పన్నీర్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి పన్నీర్ అంతా పైన కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకొనింది. ఇట్లా పన్నీర్ అంతా బ్రౌన్ కలర్ అయిన తర్వాత దీన్ని పక్కకు తీసేసింది. అప్పుడప్పుడు ఇంట్లో ఇట్లా వంటలు అయితే చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకొనింది. ఆనియన్ బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇట్లా వేయించుకొని తర్వాత ఇప్పుడు చేసి పెట్టుకున్న టమోటో పేస్ట్ని అయితే దీంట్లోకి వేసుకొనింది. ఈ టమాటో పేస్ట్ వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొనింది. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఈ మసాలా అంతా ఒక 2 నిమిషాల పాటు ఉడకపెట్టుకోవాలి. ఇట్లా ఇది బాగా ఉడికేటప్పుడు మిక్సీ జార్ని కడుక్కొని నీళ్లు ఎంత అయితే అవసరమో అన్ని చూసి వేసుకోవాలి. ఇట్లా నీళ్ళు వేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇట్లా దీన్ని బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ని దీంట్లోకి వేసుకోవాలి. అట్లే 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి, ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొనేసి ఒకసారి బాగా కలుపుకొనేసి పైన కొంచెం క్రీమ్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే, ఈజీగా పన్నీర్ కర్రీ అయితే తయారైపోయింది. దీంట్లోకి పరోటాలు కూడా చేసి ఇచ్చింది, కాకపోతే ఆ క్లిప్ దీంట్లో యాడ్ చేయలేదు. పన్నీర్ కర్రీ పరోటాతో చాలా టేస్టీగా ఉండింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.